స్టార్ట్ అయ్యింది. శ్రీయాదగిరి శృంగాగ్ర గుహామధ్య విహారిణే శ్రీశైలాద్రివాసాయ యాదగిరీశాయ మంగళం. ప్రియ భగవద్బంధులారా, శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవములు నవాన్నిక దీక్ష చేత శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం కొరకు అధికారులు అన్నీ కూడా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇట్టి బ్రహ్మోత్సవాలలో ప్రథమంగా 18వ తారీఖు నాడు స్వస్తి వాచనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. స్వస్తి వాచనం రోజు సాయంకాలం అంకురారోపణ, తెల్లవారి ఉదయం అగ్ని ప్రతిష్ట యజ్ఞశాలలో గరుడ అధివాసము ధ్వజారోహణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సాయంకాలము ఇటు యొక్క బ్రహ్మోత్సవానికి ముక్కోటి దేవతలను దేవతాహ్వానం ద్వారా ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇక్కడ ఉండి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాన్ని సుసంపన్నం చేయాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ అందరూ దేవతలందరిని ఆవాహన చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచే ఇక్కడ వేద పారాయణాలు అలాగే నృసింహ మూల మంత్ర, లక్ష్మీ మూల మంత్ర, సుదర్శన మూల మంత్ర జపాలను చేయడం కొరకు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా అనేక మంది పండితులను ఇక్కడికి రావడం కొరకు ఆహ్వానించడం జరిగింది. 100 మంది యొక్క ఋత్విక్కు వరేణ్యుల చేత ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా ఈ యొక్క ఆలయంలో మంచి శక్తి రావాలి, మూలమంత్ర జపం జరగాలి అనే భావనతోని ఈసారి 100 మందితోని పారాయణాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మహాభారతం, భాగవతం, ఇతిహాసాలు, పురాణాలు, సుదర్శన నారసింహ మూలమంత్ర జపాలు కూడా చేయించడం జరుగుతుంది. అదే రోజు నుండి మత్స్యావతార అలంకారంతో ఈ యొక్క అలంకారం సేవలను ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన ఈవో గారు, కార్యనిర్వహణాధికారి చెప్పినట్టుగా ఆత్రేయ బృందం చేత అత్యంత వైభవంగా వివిధ రకాల పుష్పముల చేత కనులారా చూడడం కొరకు అలంకార సేవలను ప్రతిరోజు ఉదయం సాయంకాలము అద్భుతంగా అలంకరించి మాడవీధులలో భక్తులందరూ కూడా దర్శించడం కొరకు అలంకారం సేవలను ప్రతినిత్యం కూడా వివిధ అలంకారాలలో దశావతారాలలో స్వామివారిని పురవీధుల్లో ఊరించడం జరుగుతుంది. మనకు 24, 25, 26 యొక్క బ్రహ్మోత్సవాలలో అత్యంత విశేషమైనటువంటిది ఈ యొక్క ఎదురుకోలు మహోత్సవం 24వ తారీఖు నాడు సాయంకాలం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 25వ తారీఖు నాడు తిరుకల్యాణ మహోత్సవాన్ని ఉత్తర మాడవీధిలో అద్భుతమైనటువంటి విద్యుత్ దీపాలంకరణ చేత అక్కడ కనులారా సేవించడం వరకు కళ్యాణ మహోత్సవానికి కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. దివ్య విమాన రథోత్సవాన్ని మనం 26వ తారీఖు నాడు సాయంకాలం రథస్థన్ కేశవం దృష్ట్యా అన్నట్టుగా రథం మీద ఉన్నటువంటి స్వామిని దర్శించినట్టయితే మనకు పునర్జన్మ ఉండదు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది. ఈ యొక్క పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా నిర్వహించేటువంటి బ్రహ్మచర్య నిర్వహించే ఉత్సవం ఇది. ఇట్టి ఉత్సవంలో మనమందరం పాల్గొని ఎంతమంది భక్తులు పాల్గొంటే అది ఉత్సాహంగా కార్యక్రమం ఆనంద డోలాయమానంగా జరుగుతుంది ఈ యొక్క బ్రహ్మోత్సవం. తదుపరి మనకు మహాపూర్ణావతి తెల్లవారి సాయంకాలం దేవతోద్వాసన, విష్ణు పుష్కరంలో ఔభృత స్నానం, పైన ఉన్నటువంటి పుష్కరంలో స్వామివారు స్నానమాచరించి ఆ తీర్థాన్ని మళ్ళీ కింద విష్ణు మన యొక్క పుష్కరంలో, లక్ష్మీ పుష్కరంలో భక్తులందరూ స్నానం చేస్తారు కాబట్టి అట్టి తీర్థాన్ని తీసుకుని దాంట్లో కలిపి అందరి భక్తులకు స్నానం చేయించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ధార్మిక సాహిత్య సంగీత మహాసభలను కూడా ప్రత్యేకించి వివిధ పండితులను అక్కడ విచ్చేవేసి ఉపన్యాసములు, అలాగే నాట్య కళాకారులను ఎన్నో కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కార్యక్రమం కూడా అద్భుతమైనటువంటిదే. గత సంవత్సరం కంటే ఇంకా ఏం చేయాలనే తపంతో ప్రతి దాంట్లో శ్రద్ధ ఉంచి మన చైర్మన్ గారు కానీ, ఈవో గారు కానీ ఇట్టి కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలన చేస్తూ ఇంకా బాగా చేయాలని అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమాలకు మమ్మల్ని ముందుకు సాగం చేస్తున్నారు. అన్నీ కూడా మీ యొక్క ద్వారా దృశ్యశ్రవణము అలాగే పత్రిక ద్వారా కూడా బాగా ప్రచారం చేసి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాలను చేయడం కొరకు మీరు కూడా చగను తోడ్పాటు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ సంవత్సరం మనకు సువర్ణమయమైనటువంటి వాహనాలు కూడా రావడం జరిగింది. మనకు గరుడ వాహనం, శేషవాహనం, అలాగే హనుమద్ వాహనం మరియు గజవాహనం. కళ్యాణానికి గజవాహనం మీద ఈసారి స్వామివారు ప్రప్రథమంగా కళ్యాణ మహోత్సవానికి గజవాహనం మీద విచ్చేస్తున్నారు. కాబట్టి మీరందరూ
సువర్ణమయ వాహనం మీద విచ్చేస్తున్నారు. కాబట్టి మీరందరూ దీన్ని ప్రచారం చేయండి. ముఖ్యంగా ఇంకోటి, మనకి ఈ సంవత్సరం ప్రప్రథమంగా ఇంతవరకు మనం బ్రహ్మోత్సవాలు చేస్తే మనమే ఆచరించుకున్నాం. కానీ ఈవో గారి యొక్క భావన ఏంటంటే అందరినీ కూడా మనం దీంట్లో ప్రతి ఒక్కరు కూడా మనం పాల్గొని వాళ్ళని ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నం చేయాలని, బ్రహ్మోత్సవ అలంకార సేవలలో కూడా దంపతులు పాల్గొంటే వాళ్ళకు ఒక చెడి ఇచ్చేసి వాళ్ళను ఆ సేవ ద్వారా వాళ్ళను వెలిపించేసి వాళ్ళకి అక్కడ సేవ దగ్గర కూర్చోబెట్టి మనం పురవీధుల్లో వాళ్ళని ఊరేగించి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆశీర్వచనం ప్రత్యేక, వాళ్ళకి స్వామివారి శేషవస్త్రం, గర్భాలయ దర్శనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కూడా మీరు ప్రచారం చేసి భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేట్టుగా మీరు ఏర్పాటు చేయండి. అన్ని కార్యక్రమాలను కూడా ఆ భగవంతుడు మన చేత దిగ్విజయపరుచుకుంటూ మనకందరికీ కూడా వారి యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని మనం సుసంపన్నం చేసుకోవాలని కోరుతున్నాం. స్వస్తి.